కట్టుకున్నావేంటి? నేను రాజీ కంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా ఇలా వేరే వేరే స్టైల్స్ లో చీరలు కట్టుకుంటూనే ఉంటాను. మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్. బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ నే జాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా ఊరు నుంచి అమ్మా నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. ఒసేయ్, వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ అమ్మ నాన్న. ఇప్పుడు మనం ప్రేమగా మాట్లాడుకుందాం. ఎందుకు ఏంటి అక్కడ ఏదో గ్రీన్ కలర్? సరే ఒకటి చెప్పు. చాలా నువ్వైతే సూట్ వేసుకుని వచ్చావు, తేడా కనిపిస్తుంది. నాకు కూడా నువ్వు కొంచెం తేడా కనిపిస్తున్నావే. అందరూ తేడాగానే కనిపిస్తారు. ఏంటి ఓ ముగ్గురు లేడీస్ ఇంటికి మాట మాటకి వచ్చి మనుషుల్ని విసిగిస్తున్నా? మేనస్ లేదు. ముగ్గురు లేడీసా? ఎక్కడ? ఓ కళ్ళు కనిపించవా? పో, నువ్వు సిగ్నల్ దగ్గర నిలబడి ముష్టెత్తుకోపో. రేయ్, నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. నీకు డబ్బు పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అన్నానా డాడీ? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగా. నేను అత్త అయ్యాను, బొంగుమూత పెట్టుకున్నాను. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. ఏమండి, కాఫీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద. ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. ఏం చేస్తున్నావు? పాటని ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు పాడితే గాడిదలు పరిగెత్తుకుంటూ వస్తాయి, నీకు దండం పెడతాను. అవునా? మళ్ళీ నేను పారక ముందే గాడిద వచ్చిందేంటి? అంటే ఏమండి, రెండో గాడిద కూడా వచ్చింది. అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి? నాకొద్దు. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? నాన్నే రాజమండ్రిలో దొరికాడు, పెళ్ళాందే ఉంది.